చందు వల్లి కోసం మామిడికాయలు తీసుకుని వస్తాడు. ఇక నర్మదా ప్రేమ వాళ్ళని పిలిచి వల్లికి పుల్లగా తినాలనిపిస్తుంది కదా, అందుకోసం మామిడికాయలు తీసుకుని వచ్చాను, తనకి ఇవ్వండి అని చెప్పేసరికి అదేంటి బావా మీరే ఇవ్వచ్చు కదా అని నర్మదా అంటుంది. అమూల్య విషయంలో వల్లి చేసిన మోసం నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను. ఈ విషయంలో నన్ను ఎవరూ బలవంతం చేయవద్దు, నాకు రైస్ మిల్లో పనుంది అని చెప్పేసి చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు శ్రీవల్లి వాళ్ళ అమ్మ పంపించిన పీతల పులుసుని దొంగచాటుగా ఎవరికీ తెలియకుండా తన రూమ్లో కూర్చుని తింటూ ఉంటుంది. ఇక అప్పుడే వల్లి దగ్గరికి నర్మదా ప్రేమ వాళ్ళు వస్తారు. ఏం చేస్తున్నావు బల్లక్కాయ్ అని అడుగుతారు. మా అమ్మ నా కోసం పీతల పులుసు పంపించింది, ముక్కలు కొన్నే ఉన్నాయి కాబట్టి మీకు ఇవ్వకుండా తినేస్తున్నాను అని అనగానే నర్మదా బుద్ధుందా నీకు అని ఒక్కసారిగా అరుస్తుంది. కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పీతల పులుసు తింటారా, కొంచెమైనా నీకు బుద్ధి లేదా అని నర్మదా సీరియస్ అవుతుంది. ఇక నర్మదా వెంటనే వేదవతిని పిలుస్తుంది. కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పీతలు తింటారా అత్తయ్య, మీరు చెప్పండి అని గట్టిగా అరుస్తుంది. అయ్యో శ్రీరామచంద్ర, కడుపుతో ఉన్నవాళ్ళు పీతలు ఎలా తింటారు, తినకూడదు కదా అని వేదవతి సీరియస్ అవుతుంది. నీకంటే బుద్ధి లేదు, కనీసం మీ అమ్మకన్నా బుద్ధి లేదా అని వేదవతి వల్లి భాగ్యంని ఇద్దరినీ కలిపి తిట్టేస్తుంది. మీ అమ్మ 2 పిల్లలు కనింది, ఆ మాత్రం కూడా తెలియదా ఏమి తినాలో ఏమి తినకూడదో, కూతురికి ఇలానైనా పెట్టేది అంటూ వేదవతి రెచ్చిపోతుంది. ఇదంతా కాదత్తయ్య, ఒకసారి మీరు బయటికి రండి అని నర్మదా ప్రేమలు వేదవతిని బయటికి తీసుకుని వస్తారు. అత్తయ్య, కడుపుతో ఉన్న వాళ్ళు పీతలు తినకూడదని వాళ్ళ అమ్మకు కూడా తెలియదా, అంటే వల్లి అక్క నిజంగా కడుపుతో ఉందా లేదా వాళ్ళమ్మ జిత్తులు మరి నక్క కదా, ఏదైనా నాటకాలు ఆడుతుందా, నాకేమీ అర్థం కావట్లేదు అని నర్మదా అంటుంది. ఇక వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారా అని బయటికి వెళ్ళి వీళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది వల్లి. నా కడుపులో బిడ్డలేదని మీరు అనుమానిస్తున్నారా, మా అమ్మ అబద్ధం చెప్పిందని మీరు అనుకుంటున్నారా, అయితే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని అడుగుదాం పదండి అని నర్మదా ప్రేమల్ని బలవంతంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది భాగ్యం. వల్లి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.